నమస్తే బీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మరియు మంత్రులు. ములుగు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. హన్మకొండలో రీజనల్ సైన్స్ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మెద్దెల జితేందర్. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సాయివంతులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు సేలవతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం కేతనపల్లి ఎంఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మంత్రులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, నూతనంగా నియమితులైనటువంటి జిల్లా కాంగ్రెస్ మంచిర్యాల కార్యవర్గ సభ్యులందరూ కూడా శుభాభివందనాలు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం కూడా మీ అందరూ తెలుసు, దేశంలో ఒక చరిత్రాత్మక కార్యక్రమం సంఘటన సృజన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎన్నిక గ్రామస్థాయినటువంటి కార్యకర్తల ఆవిష్టం మేరకు జరిగిన సందర్భం. ఇంకొక సోదరి ఏమనంటా ఉంది, ఎన్నేళ్ళుగా సర్వీస్ చేస్తూ ఉన్న డైరెక్టర్ చేయరాని, డైరెక్టర్ కన్నా చాలా గొప్ప పదవి డీసీసీ జనరల్ సెక్రటరీ. అమ్మ తెలుసుకోవాలి, డీసీసీ కానీ పీసీసీలో కానీ ఒక అవకాశం వస్తే చాలా పెద్ద అవకాశం ఉంది. రాజకీయ ఎదగడానికి ఒక గొప్ప అవకాశం. మిత్రులారి వల్ల వాస్తవాలు మాట్లాడుకోవాలి. ములుగు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్లతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కారానికి సూచనలు చేశారు. అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, మా గ్రామస్తులకు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఇతర డైరెక్టర్లు, మరి అధికారులకు అందరికీ, మహిళా సోదరి మనులకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నామో, ఇంకా ఎవరెవరికి ఏమేం చేయాలా అనేది కూడా ఈ గ్రామ సభలలో ప్రణాళిక రూపొందించుకొని వాళ్ళ దరఖాస్తులు కూడా ఏమైనా ఉంటే కొత్తగా తీసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది, ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు కూడా గతంలో ఎన్నడూ రాని విధంగా పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకోసము చాలా స్కీమ్స్ రావడం జరిగింది. మీ గ్రామంలో ఎన్ని వచ్చాయి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాము ఇలానే కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పెళ్ళయి వచ్చిన వాళ్ళు రేషన్ కార్డు మళ్ళీ కావాలి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా వస్తుంది. సార్ నాకు కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేలాగా అది కూడా ఇప్పుడు త్వరలో స్టార్ట్ చేసాము. ఇప్పుడు అన్ని కొత్త రాష్ట్రంలో మనం త్వరలో అది కూడా చేయబోతున్నాం. సో ఇట్లా అన్ని విధాలుగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీరేం చేయాలి, మన పిల్లలు బాగా చదువుకునేటట్టు, మీరు బాగా లబ్ధి పొంది మంచిగా మహిళలకి, ఎస్పెషలీ ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎన్నో పథకాలు వచ్చాయని. భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ ఈవో భవానీ శంకర్ స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందించారు.
హనుమకొండ హంటర్ రోడ్ జూ పార్క్ సమీపంలో రీజనల్ సైన్స్ సెంటర్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సైన్స్ సెంటర్ పని విధానం, శాస్త్ర సాంకేతిక పరికరాలను పరిశీలించి పనిచేయని పరికరాలు మరియు భవన సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. నూతన పరికరాలు, అవసరమైన మరమ్మతులపై ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. యాదగిరిగుట్టకు విచ్చేసిన కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ కు రాష్ట్ర సేవాదళ కార్యదర్శి పిట్టల బాలరాజు శాలువా పూలబొకేతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జితేందర్ మాట్లాడుతూ జిల్లాలో 3 రోజుల పాటు సేవాదళ ట్రైనింగ్ క్యాంపు నిర్వహించాలని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నాయకత్వంలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు విసుగొచ్చిన రాష్ట్ర ప్రజలు మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే ఆలోచనతో వచ్చిందన్నారు. జగిత్యాల జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఊహించలేని పరిస్థితి ఎదుర్కొంటుందని జోసిన్ చెప్పారు. తాను ఏ పార్టీలో చేరాలన్నది కార్యకర్తల కోరిక మేరకే ఉంటుందని తెలిపారు. మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోయారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పి అంటారు. పరిస్థితి ఆనాడికి మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు ఆకాంక్షల మేరకు ఏది ఇస్తుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పి అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇది ఒక అద్దం పడుతుందని చెప్పి అంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం. భువనగిరి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హనుమాన్ విగ్రహానికి పూలమాలలు వేసి హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు. భువనగిరి ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్, పట్టణ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భువనగిరిలో అంగరంగ వైభవంగా హనుమాన్ ర్యాలీ, హనుమాన్ శోభయాత్ర గొప్పగా జరుగుతుంది. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ బలి, మరి ఈ సంఘాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రతి సంవత్సరము తూచా తప్పకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకుంటూ, మన ధర్మాన్ని కాపాడుకుంటూ, అన్ని వర్గాలను అందరితోటి కూడా మంచిగా ఉంటూ, మరి ఓ సమానత్వం కానీ, మత సామరస్యం కానీ ఇవన్నీ కూడా పాటించుకుంటూ, మన ధర్మం కాపాడుకుంటూ, మరి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటున్నా మీకు మరి శుభాకాంక్షలు తెలుపుతూ యావత్ భువనగిరి నియోజకవర్గం, జిల్లా అందరికీ కూడా మరి హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. జై హనుమాన్. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ప్రమాదాలపై సమీక్ష చేశారు.
ఫైనల్లీ ఈరోజు మీటింగ్ మనము ప్రాసిక్యూట్ డ్రగ్స్ విక్రయిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్న ఇద్దరు డ్రగ్స్ ఫ్లైడర్లను ఎల్బీ నగర్ ఎస్ఓటీ మరియు నాగోల్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 3.61 లక్షల విలువైన MDMA డ్రగ్స్, 2 హోండా యాక్టివా బైకులు, 5,190 నగదు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సమాచారం ఉంటే డైల్ 100 కు తెలియజేయాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ తెలిపారు. ఎల్బీ నగర్ జోన్ లిమిట్స్ లో నాగోల్ PS లో ఒక NDPS కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో 25.65 గ్రామ్స్ ఆఫ్ MDMA సీజ్ చేయడం జరిగింది అండ్ ఇద్దరు అక్యూజ్ ని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ గా మన SOT ఎల్బీ నగర్ జోన్ టీమ్ అండ్ నాగోల్ పోలీస్ ఆన్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈవినింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్న టైంలో బైక్స్ చెక్ చేసినప్పుడు బైక్ లో మనకి MDMA సీజ్ చేసినాము అండ్ ఇద్దరు అక్యూజ్ ని కూడా కస్టడీకి తీసుకొని క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు మెయిన్ గా మన బండ్లగూడ సన్ సిటీ చెందిన వాళ్ళు. ఇంతకుముందు అక్కడ ఒక రెస్టారెంట్ నడిపే వాళ్ళు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళకి మొహమ్మద్ అన్సారీ అనే అతను హిమాచల్ ప్రదేశ్ నుంచి MDMA తెచ్చి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఇక్కడ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నట్టుగా సోర్స్ వచ్చి హిమాచల్ ప్రదేశ్. మొహమ్మద్ అన్సారీ అనే అతను సప్లై చేస్తున్నాడు అని చెప్పాను. అదే వీళ్ళ ఫోన్స్ అవన్నీ కూడా రికార్డ్ చేసి మేము వెరిఫై చేస్తున్నాము. మళ్ళీ తర్వాత కస్టడీ తీసుకొని ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తాం. 25.65 గ్రామ్స్. ఎవరైనా ఎట్లాంటి డ్రగ్ కన్జ్యూమ్ చేసినా వాళ్ళ నోటీస్ కి, ఎవరైనా కన్జ్యూమర్స్ ఉన్నా, పెడ్లర్స్ ఉన్నా వాళ్ళ నోటీస్ కి వస్తే ఇమ్మీడియట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మన స్టేట్ ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయడమే మన మెయిన్ ఎయిమ్ కాబట్టి అందరూ దీంట్లో కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. మంచిర్యాల జిల్లా లక్సిటిపేటలో నకిలీ నోట్ల కేసులో పరారీలో ఉన్న మరో 3 అంతరాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికీ 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఇటిక్యాల చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుండి 1.61 లక్షల నకిలీ నోట్లు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించారు. ఈ ఆపరేషన్ డీసీపీ ఎగ్గడి భాస్కర్ మార్గదర్శకత్వంలో ACPR ప్రకాష్ పర్యవేక్షణ నిర్వహించారు. ఫిబ్రవరి 25 రోజున దొంగ నోట్లు ఒక 12 మంది దొరకక వాళ్ళని 28 తారీఖు నాడు అరెస్ట్ చేసి పంపడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 6 లక్షల రూపాయల ఫేక్ కరెన్సీని మేము రికవరీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కాకినాడకు చెందిన కాసారపు కోదండరావు అండ్ బుజ్జవరపు రవి వీళ్ళిద్దరూ గోదావరికానికి వచ్చి వీళ్ళు గతంలో ఇక్కడి ప్రాంతవాసులకు ఏవైతే 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ అంటే దొంగ నోట్లు ఈ నకిలీ కరెన్సీ ఇచ్చి అసలు కరెన్సీ సంపాదించి అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అవి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అని అవి ఇవ్వడానికి ఇవాళ వస్తుంటే మా వాళ్ళు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పంచుల సమక్షంలో విచారిస్తే ఇవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 1,61,000 నకిలీ కరెన్సీని మేము రికవరీ చేయడం జరిగింది. మరియు 4 సెల్ ఫోన్లు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది. ఎవరైనా కానీ అత్యాశకు పోయి ఇలాంటి పనులు చేస్తే ఎట్టావు చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతావు. ఇంకా ఏమన్నా ఉంటే దీని మీద మళ్ళీ ఫర్దర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని లోక్సభ, రాజ్యసభ సీట్లలో 1 సీటు కూడా కేటాయించలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ విమర్శించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబాలకు పలు సీట్లు ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగల రాజకీయ బలానికి మాదిగ మహాశక్తి సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలోచించాల్సిన అవసరం ఉండేది, కానీ ఎవరన్నా ఆలోచించారా? ఎవరు ఆలోచించకపోగా మేము చేసేదే బాగుంది అన్నట్టుగా ఒక్కొక్క ఇంట్లో 3 సీట్ల, ఒక్కొక్క ఇంట్లో 2 సీట్ల ఉన్నకాడికి మీరే తీసుకోపోతే మరి మిగతా వాళ్ళంతా ఎక్కడ పోవాలి? మిగతా కులాలన్నీ ఏమైపోవాలి? ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. దీనికి బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన, మీ ఇంట్లో 3 ఎట్లుంటాయి, మీ ఇంట్లో 2 ఎట్లుంటాయి, కాంగ్రెస్ పార్టీని ఎందుకు బదనాం చేస్తున్నారు మీరు? అసలు
రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పారు. కానీ మీరు టోటల్గా మరి ఉన్న సీట్లన్నీ మీరే మరి దోసుకొని పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నా మానసిక ఆవేదన కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది ఎంతవరకు సమంజసం? ఈ విధంగా అయితే మరి మాదిగ కులం అసలు రాజకీయాల్లో ఉండాలా వద్దా? అసలు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నట్టా లేనట్టా మాదిగలు? ఈ మాదిగలను ఏం చేద్దామని రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉంటేనే ఏ కులమైనా బాగుపడతాని అంబేద్కర్ గారే చెప్పారు. మరి అటువంటి పరిస్థితుల్లో మాదిగ కులం 70 లక్షల మంది ఉన్నాం, 1/4 మేమే ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో. కానీ ఆ కులాన్ని గురించి పట్టించుకున్నోడు ఎవరు లేడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఇక ముందు ఊరుకునేది లేదు. ఎవరి కాడే దోసుకపోతే కూడా ఊరుకునేది. కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ కోసం చెప్తున్నా నేను, దాన్ని బతికించాలని చెప్తున్నా నేను. ఇగో నిన్న విజయశాంతి గారు కూడా చాలా విషయాలు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఏ వర్గానికి ఆ వర్గానికి మీరు డిబేట్ పెట్టి వాళ్ళ అవసరాలు ఏమిటో తీర్చాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ మాదిగ శక్తి వాస్తవంగా మరి పెట్టడానికి కారణం ఏంటంటే, ములుగు జిల్లా వెంకటాపురం ఎంఆర్ఓ గిరిబాబు తనను తన 2 పిల్లలను వదిలి వేరే మహిళతో సహజీవనం చేస్తున్నారని ఆయన భార్య ఝాన్సీరాణి హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కుటుంబంగా జీవిస్తున్నప్పటికీ గత 5 సంవత్సరాలుగా తన భర్త మరో మహిళతో ఉంటున్నారని తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోలీసులు తగిన న్యాయం చేసి తన భర్తను తిరిగి కుటుంబానికి చేర్చాలని విజ్ఞప్తి చేశారు. తమ తండ్రి వెంటనే తిరిగి వచ్చి తమ భవిష్యత్తును చూసుకోవాలని కుమార్తె కూడా విజ్ఞప్తి చేసింది. బాడ ఝాన్సీరాణి, నా భర్త పేరు బాడ గిరిబాబు. ఆయన ములుగు వెంకటాపురం తహసీల్దార్. ఆయన ఒక డాక్టర్ని ఇల్లీగల్ రిలేషన్లో వండుకుంటూ నన్ను నా కుటుంబాన్ని ఎంఆర్ఓ, ఆమె ఆర్ఎంఓ ఎంజిఎంలో చేస్తుంది, ఆర్ఎంఓ. ఆమెను పట్టుకొని మమ్మల్ని మాకు చాలా అన్యాయం చేస్తున్నాడు. మొత్తం మమ్మల్ని వదిలేసి ఆమెతో వండుకుంటూ నన్ను ఎంత మానసిక బాధ చేయాలో అంత చేస్తున్నాడు. అన్నీ ఏందో చాలా ఘోరం అంటే ఘోరంగా మానసికంగా నేను బాధపడుతున్నా. నాకు న్యాయం జరిగేదాకా నేను పోరాటం చేస్తా. నా భర్త నాకు వెలుగు లక్ష్మి ఆమె. మేము అక్కడికి పోతే మేము ఆమెను తిట్టినామనేసి మా మీద ఫాల్స్ కేసు పెట్టేసింది. ఆమెకి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకుంది. దగ్గర కూడా వెళ్ళనిస్తలేరు. ఆయన మమ్మల్ని మొత్తం ఆగం చేస్తున్నాడు. ఇట్లా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగేలా చేస్తున్నాడు ఆయన మమ్మల్ని. మా డాడీ బాధగిరి, ఆయన ములుగు వెంకటాపురంలో ఎంఆర్ఓగా చేస్తున్నాడు. ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మా డాడీ మా దగ్గర రావాలి, మాకు అదే కావాలి. మాకు ఆయన మనీ వద్దు ఏమొద్దు, ఆయన మా దగ్గర రావాలి. పెద్దపల్లి జిల్లా సబితం గ్రామ పంచాయతీ పరిధిలో గట్టు సింగారం గుట్టపై ఉన్న సుమారు 1200 సంవత్సరాల పురాతన రాతి శిలలను హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు దర్శించుకున్నారు. సీతమ్మలో దిని అని పిలిచే ఈ ప్రదేశంలో హనుమాన్ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలు చేశారు. ఈ సందర్భంగా సామాజిక సేవకుడు ఉదరి లక్ష్మణ్ మాట్లాడుతూ గట్టు సింగారం గట్టపై ఉన్న కాలభైరవ ఆలయం వంటి పురాతన కట్టడాలను ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. ప్రపంచానికి తెలియని కొన్ని విశేషాలు మేము చెప్పదలుచుకున్నాం. పెద్దపల్లి జిల్లాలో ఆనుకొని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గౌరిగుండ జలపాతం దగ్గరే ఉన్న పైన కాలభైరవుని క్షేత్రం దాదాపు ఒక 1000 సంవత్సరాల పై చేరి ఉన్న క్షేత్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అట్లాగనే ఇక్కడ పైన పంట పొలాలు గాని, ఇక్కడ చిన్నప్పుడు రాములవారు వనవాసం వచ్చినప్పుడు ఆ వనవాసంలో సీతమ్మ లవకుశలు జన్మిస్తే ఈ ప్రాంతంలో లవకుశలకు ఇదే బావిలో మనం చూస్తున్న బావిలో ఈ బావిలో మేము ఉన్నాం. ఆ బావిలో లవకుశకు స్థానాలు పోసిన చరిత్ర ఇక్కడ ఉంది. ఇది దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన ఏర్కడం ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సమాచారము చేరవేసి ఇక్కడ మొన్ననే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ఏ ప్రభుత్వము చేయండి ప్రజాపాలన ప్రభుత్వంలో మన ప్రాంతాన్ని పర్యటించినట్లయితే ఇది పెద్ద ఎత్తున ఆర్థికంగా మన ప్రాంతం విదేశ పర్యటకులకు బాగా పర్యటిస్తే అభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం నెంబర్ 1 పర్యాటక కేంద్రంగా భారతదేశంలో ఉంటుందని ఆశిస్తూ మరి మాకు ఇక్కడ ఉపాధి కలుగుతుంది, నిరుద్యోగులకు మరి వేల మంది ఇక్కడ జీవనోపాధి కలుగుతుందని మేము ఆశిస్తూ మరి జై శ్రీరామ్, జై సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ఉస్మాన్ నగర్ గ్రామంలో కాశీ విశ్వనాథ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ ప్రారంభించారు.
ఆలయ చైర్మన్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో వారానికి 2 సార్లు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ చలివేంద్రానికి సహాయం చేసిన బుగ్గారపు గిద్దర్కు కృతజ్ఞతలు తెలిపారు. రవీంద్ర రెడ్డి, కుమారి శ్రీశైలం, సంగయ్య, అనిల్, కిరణ్ కుమార్, శిల్పి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య ఐశ్వర్య ఆది వృద్ధ్యార్థం సకల మనః ఇచ్ఛేత్ కామనః సంసిద్ధ్యార్థం లోకే వరాజద్వారే సర్వత్ర యశో విజయ లాభాది ప్రాప్త్యర్థం ఇహజన మనే జనమాంతరేవ సర్వపాప్ దురిత్ ఉపశమనార్థం ప్రాతః కాలీన్ శంకరస్తు అగరబత్తి తీసుకో శుభ్రంతా తీసి అక్కడ వేయదు మరి ఇగో ఇగోనే ఒకటి చేసావా ఒకటి షేర్లింగంపల్లి డివిజన్ రాజగృహకల్పలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన శ్రీ షిరిడి సాయినాథ మార్కండేయ స్వామి సంతాన నాగదేవత ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు 41 రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజలు నిర్వహించారు. రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుద్ధ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురాగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని దేవతలను ప్రార్థించినట్లు తెలిపారు. అందరికీ ఆ భగవంతుడిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాము. ఈ యొక్క కార్యక్రమము మీరందరికీ తెలుసుకుంటేనే ఈ యొక్క దేవాలయము మన డాక్టర్ గారు ఈ యొక్క దేవాలయ నిర్మాణము చేశారు. అలాగే మనకి ఈ 3 రోజులు మాసంలో పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు అడ్వకేట్ మాణిక్ యాదవ్ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డిని కలిసి వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఐలాపూర్లోని తన కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఏప్రిల్ 25న ప్రకటించనున్న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాట్లపై జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ స్థాపనకు సంబంధించిన కార్యాచరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ నిర్మాణం, ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రధాన అంశాలపై ఆమె నాయకులతో చర్చించారు. బల్కంపేట రేణుకాయలమ్మ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించి సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ పూజలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మరియు మంత్రులు. ములుగు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. హన్మకొండలో రీజనల్ సైన్స్ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మెద్దెల జితేందర్. VCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.